వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రావు ఉన్నారు. అయితే మాట్లాడదాం. నమస్తే సార్. రైట్. సో ప్రెసెంట్ టాపిక్ వచ్చేసి తెలిసిన విషయమే, ఈ రెంటపాల తొక్కిసినట్లు ఏదైతే సింగయ్య మృతి చెందడం, ఆ తర్వాత మళ్ళీ 2 ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఈ జనసేన మీద కానీ లేకపోతే మన టీడీపీ కూటమి మీద కానీ కొన్ని వార్తలకు రావడం కూడా చూస్తున్నాం మన ట్విట్టర్లో. అయితే దీన్నంతా కూడా డైవర్ట్ చేయడానికి ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఉన్నారో, వాళ్ళ పార్టీ శ్రేణులు ఉన్నారో, ఆయన కోసం బాగా హెల్త్ కాన్షియన్స్ ఎక్కువైపోయి ఆయనకి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వస్తున్నాయనో లేకపోతే హెల్త్ బాగాలేదనో ఇంకోటో మరొకటో చెప్తూనే ఉన్నారు. సో ఈ డైవర్షన్ ఏంటంటారు? మీ స్పందన అంటే ఇది మళ్ళీ ఈ తొక్కిసలాట జరిగింది కదా, ఏం వాళ్ళ మీద రాకూడదనా, లేకపోతే ఈ రాజకీయ ఇది కూడా మళ్ళీ ఇంకొక రాజకీయ డ్రామానా? నేను మీ మాటల్లో అంటే ఏం లేదమ్మా సరిత, ఈ మధ్యకాలంలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ బ్యాచ్ మీద దాదాపు సంవత్సర కాలం పాటు లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి ల్యాండ్ స్కామ్స్ కానీ, తర్వాత ఆయన పరామర్శ పేరుతో చేస్తున్నటువంటి ఆ ప్రయాణాలను జరిగినటువంటి ఘటనలు కానీ దుర్ఘటనలు కానీ, అంటే ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక శవాన్ని పరామర్శించడానికి బయటకు వస్తే ఎవరో ఒకళ్ళ శవం వాసి వస్తుంది. అదే కాన్సెప్ట్ అయిపోయింది. సరే, దీని మీద అనేక రకమైనటువంటి పోలీసులు కేసులు నమోదు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, వారి పార్టీకి సంబంధించిన నాయకుడు జూపుడు ప్రభాకర్ రావు గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో మాట్లాడుతూ, మా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, చూసారు నిద్రలేని గడుపుతున్నాడు, కళ్ళ కింద నెల చార్లు వచ్చినాయి, ముఖం పీక్కుపోయింది అనేటువంటి ఒక సానుభూతి, ఒక డ్రామాస్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఏమంటానంటే, నిద్ర పట్టట్లేదా, నిద్ర రావట్లేదా, చాలా ఉంటాయి దానికి ఇచ్చేసి. ఎందుకంటే సహజంగా నిద్ర ఎప్పుడు పోతారమ్మో మనం అనుకుంటాం, మనశ్శాంతిగా ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు, ఎటువంటి తప్పులు చేయని వాళ్ళకి ప్రశాంతమైన నిద్రపడద్దే తినదరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప పీకల దాకా ఈ కేసుల్లో కూరుకుపోయిన వాళ్ళకి, లేకపోతే నిత్యం ఎటువంటి అలజలు సృష్టించాలి అనేటువంటి ఉండాలి, లేకపోతే ఏదో రకంగా సంపాదించేయాలి, మూటలు కట్టేయాలి, అది అక్రమాస్తుల ఏదైనా కాకుండా అనేటువంటి ఒక విపరీతమైన ధోరణిలో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, అనారోగ్యం పాలవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టడం ఆ కేసుల గురించా, లేకపోతే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పడం ఏంటంటే, ఆ చెప్పేటువంటి ఆ మాటల ప్రకారం ఒక సానుభూతి కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 38 కేసులు ఉన్నాయి, 54 డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి, దాదాపు 35 సెక్షన్స్లో కేసులు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సెక్షన్స్ మీద లాలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లా చదువుతారు కదా స్టూడెంట్స్, ఆ సెక్షన్స్తో ఒక చాప్టర్ కూడా పెట్టారు ఆ వ్యక్తి మీద ఉన్న కేసులు, అటువంటి విధానాలు అన్నది. ఎందుకంటే దాదాపు 13 సంవత్సరాలు బట్టి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. అవును, 3000కు పైగా సార్లే కోర్టు వాయిదాలకి వెళ్ళకుండా తప్పించుకున్నాడు. ఇది చరిత్ర, అది కూడా రికార్డు. ఎందుకంటే చాలామంది రికార్డు మొన్న యోగాంధ్ర చేస్తే ఇదే రికార్డు, గోల్డ్ పెంచుకున్న వాళ్ళకి గిన్నిస్ రికార్డు వస్తుంది, లేకపోతే స్ట్రాలు మింగిన వాళ్ళకి వస్తుంది అని చాలా ఎట్టకారంగా వ్యంగ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఒక అదేమంటారు ఎడిటోరియల్స్ కూడా రాశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని రికార్డులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా రికార్డు గిన్నిస్ రికార్డుకి ట్రై చేయొచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 13 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఇన్ని ఆర్థిక నేరాలు కూడా చేసి, ఇన్ని వేల కోట్లు సిబిఐ సీజ్ చేసిన ధైర్యంగా తిరుగుతున్నాడు, ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి, మీలో ఎవరికైనా సాధ్యమా? ఓడిపోయిన తర్వాత 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైనా కూడా ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేని విధంగా ప్రజలే తప్పు చేస్తున్నారని చెప్పి ఇప్పటికే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడరమ్మా, ఎవరంటే ఎక్కడైనా ఓడిపోయిన తర్వాత ఏమంటారంటే, ఖచ్చితంగా ఇది ప్రజా తీర్పు, మేము గౌరవిస్తున్నాం, ఒప్పుకుంటారు. ఏదన్నా మాలో ఉన్న లోపాలని సరి చేసుకుంటాం, ప్రజల్లో ఉన్న అంటారు. ఆ మాట ఏ రోజు ఆయన మాట రాలా, ప్రజలే తప్పు చేశారు అన్నట్టుగా ఈ రోజుకే మాట్లాడుతున్నాడు. సరే, ఈ రోజున రెంటపాల విషయం కావచ్చు, అంతకుముందు జరిగిన పొదిలి విషయం కావచ్చు, అంతకుముందు జరిగిన తెనాల విషయం కావచ్చు, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చి చేస్తున్నటువంటి పరామర్శలన్నీ చూస్తే జైల్లో ఉన్న వాళ్ళు పరామర్శలు చేస్తున్నాడు, లేదనుకో ఇటువంటి శవాల మీద దగ్గర పరామర్శలకు వెళ్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, ఒక విధమైన ప్రజల్లో కూడా ఇతను బయటకు వస్తుంటే శాంతి భద్రతకి విఘాతం కలుగుతుందని ఒక భయం ఏర్పడింది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మళ్ళీ వస్తా, జగన్ 2.0 అంటే ఏంటిది చూపిస్తా, సినిమా చూపిస్తా అని అంటే అతను చాలా క్లారిటీగా ఉన్నాడు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు చేస్తాను, ఇటువంటివే చేస్తానని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ప్రజలకు అర్థమవుతుంది, దాంతో ప్రజలు కూడా ఒక భయాందోళనలో ఉంటారు. సరే, ఒక పక్కనేమో మనం కోర్టులని చట్టాలకి గౌరవిస్తాం, ఈరోజు కాకపోయినా రేపు అయినా సరే
కోర్టులు న్యాయం చేస్తాయి, చట్టాలు వాటి పరిధిలో వాటి పనిచేసుకుంటాయి వెళ్తాయి, మనకు వాటి మీద గౌరవం ఉంది. ఆ గౌరవం లేని వాళ్ళే ఏ విధమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటే చాలామంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఏమవుతాయి, 38 కేసులు ఉన్నాయి, ఇంకో కేసు వస్తుంది, రేపు పొద్దున్న లెక్కర్ స్కీమ్ ఉంది, దాంట్లో 40 కేసు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలలు జైలు జీతం అనిపించారు, జైళ్ళు కొత్త, కేసులు కొత్త ఆయనకి. అంటే ఆ విషయాన్ని కూడా అదేదో గొప్పతనం కింద, గొప్ప ఘనకార్యం కింద చెప్పుకుంటా మాట్లాడుకుంటున్నారంటే ఇంకా వాళ్ళ పరిధి అది. నేనేమంటున్నానంటే అటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటారా, లేకపోతే ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత విపరీత మనస్తత్వం వస్తుందా అన్నది మనకి తెలియని విషయం. ఆ విధంగానే జరుగుతుంది. మరి ఈ రోజున జూపూడి ప్రభాకర్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన చిత్తూరు నాగయ్య గారి కంటే అద్భుతమైన నటన ఏర్పాటు చేయడు, అది చూసాం. ఆ ఛానల్లోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ కింద చారలు వస్తున్నాయి, మా మనిషి పీక్కుపోయాడు, మొహం పీక్కుపోయింది. ఎందుకు పీక్కుపోయింది, ఏం చేశాడని? అతను ఏమన్నా పలానా కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాడు అనుకుని ఒకటి చెప్పమంటే చెప్పరు. అంటే ప్రజలను ముద్దులు పెట్టుకున్నాడు, తెల్లకి దెబ్బ తగిలి ఇలా రచ్చి కారుతున్నా కూడా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు, ఏదో జీసస్ క్రైస్ట్ లాగా చెప్తున్నారు వాళ్ళు. నేనేమంటున్నానంటే నిజంగా అంటే మాట్లాడితే ఆయన దేవుడే నాకు ఉన్నాడు అని చెప్పి అన్నాడు, ఆ దేవుడు లేకపోతే ప్రజల గురించి మాట్లాడతారు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నా. ఇదే జూపూడి ప్రభాకర్ గారు ఒకప్పుడు చంద్రబాబు గారికి జయ అన్నాడు, తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి జయ అన్నాడు, మళ్ళీ వెళ్ళి చంద్రబాబు గారికి జయ అన్నాడు, మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి జయ అన్నాడు. హెరిటేజ్ విషయం చూడమ్మా, హెరిటేజ్ గురించి ఏం మాట్లాడి, హెరిటేజ్ అద్భుతమైనటువంటి బలవర్తమైనటువంటి పాలు అన్నాడు. పార్టీ మారిన తర్వాత హెరిటేజ్లో విషయం ఉంది, కేరళలో బ్యాన్ చేశారు అన్నాడు. మళ్ళీ పార్టీలోకి వచ్చి చంద్రబాబు గారు దేవుడు, అద్భుతమైన పాలు, బలవర్ధకమైన పాలు పిల్లలు పెద్దలు అందరూ తాగాలన్నాడు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హెరిటేజ్ పాలు విషయం అయిపోతాయి. అంటే రాజకీయ నాయకులు సరే పార్టీలు మారటం అనేది చాలా సహజం. బట్ ఏంటంటే పార్టీలు మారిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో, అంతకుముందు ఏం మాట్లాడారో, ఇది సోషల్ మీడియా యుగం, పాత వీడియోలను బయటకు వస్తూ ఉంటాయి. మర్చిపోరు ప్రజలు. గతంలో అంటే తెలిసేది కాదు, ఒక పేపర్లో చదివేవాళ్ళు తప్ప తెలిసేది కాదు. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ ఫోన్లో వస్తుంది. గతంలో ఏం మాట్లాడావు నువ్వు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, క్వశ్చన్ చేస్తున్నారు ఎవరినైనా. నేనేమంటున్నానంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. సరే, అతనికి 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతను కంటిన్యూకి వెళ్తే అతనుకున్న డబ్బు కావచ్చు, అతనుకున్న ఆ తండ్రి గారు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదైనా అతనుకున్న వయసు కావచ్చు, కొన్నాళ్ళు అతనికి అధికారం ఇచ్చేవారు. ఏముందమ్మా సరిత, ఈ అధికారం అన్నది ఒక కాంట్రాక్ట్. 5 సంవత్సరాలు ఇస్తారు ప్రజలు. నువ్వు శుభ్రంగా చక్కగా పనిచేస్తే కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తారు, లేకపోతే వేరే నేను తీసేసి వేరే కాంట్రాక్టర్కి ఇస్తారు. అదే కదా జరిగింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు నిజంగా అద్భుతమైన పాలన అందిస్తే అతను 151 తీసుకొచ్చి 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేస్తారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. గెలుపు ఇచ్చినంత కొత్త ఎప్పుడైనా ఓడిపోయిన తర్వాత ఒకసారి పరిశీలన చేసుకోవాలి. 151 నుంచి 11 స్థానాలు ఏం చేశాను, ఏం తప్పు చేశాను చేసుకోవాలి. ఈ రోజుకి అటువంటిది లేకుండా బయటకు వచ్చిన తర్వాత అతను బయటకు వస్తున్నాడో, పరామర్శకు వస్తున్నాడంటే ఏ విధ్వంసం జరుగుద్దో, ఎవరి ప్రాణాలు పోతాయో అనేటువంటిది ఒక ఇబ్బంది రకరకాలుగాను. ఇక రెంటపాళ్ళ చూడండి, ముందేమన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడలేదన్నారు. తర్వాత ఏమన్నారు, డ్రైవర్ గుర్తే జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న అతనికి సంబంధం ఏంటి అన్నారు. తర్వాత దాన్ని ఏమన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీఫేక్తో చేసినటువంటి వీడియో అన్నారు. ఇలాగే కొనసాగుతా వదిలేస్తే ఏమంటారు తెలుసా, అతను సింగయ్య అని అతను అధికారం కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి బాధతో ఆయన కారు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్నా ఆశ్చర్యం లేదు. అటువంటి వ్యక్తులు అటువంటి డ్రామాలు ఆడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఏదో ఒక హల్చల్ చేయాలి. దానిలో భాగంగానే ఈరోజు ఆ వారు కానీ వారికి సంబంధించినటువంటి నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి ఛానల్స్లోను మీడియాస్లోను కూర్చుని విధమైనటువంటి ఒక సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు ఎవరు ఏంటి అన్నది. నిజమైన ప్రజా తీర్పు వాళ్ళే చెప్తూ ఉంటారు, ఎందుకంటే మనకు ప్రజలే అంతిమ తీర్పు చెప్పేది. కాబట్టి ఈ డ్రామాలన్నీ సరే పక్కకి పెట్టి ఎప్పటికైనా చేసిన తప్పులకు లంపలు వేసుకుని పొరపాట్లు చేసాం, మా అధికారం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాం, ఈసారి మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వమంటే మేము కరెక్ట్గా ఉంటామని చెప్తే ఏమన్నా అవకాశం ఎప్పటికైనా దొరుకుద్దేమో, కనీసం 2 దశాబ్దాల తర్వాత అయినాను. అంతే తప్ప ఇప్పుడు ఈ డ్రామాలు ఆడితే మాత్రం ఎవరో హర్షించరో, ఇప్పటికైనా సరి చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.